నమస్తే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికి దండాలు. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన ఎట్టకేలకు అగ్ని పరీక్ష సీజన్ 2 లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆడియన్స్ ఫేస్ అఫీషియల్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ బజ్ ప్రకారము 20,000+ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇది గుర్తు పెట్టుకోండి, దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష సీజన్ 1 లాగానే ఈసారి కూడా కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అసలైన ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుంది. అప్కమింగ్ రౌండ్స్ కి రెడీగా ఉండండి. పేషెన్స్ మెయింటెనెన్స్ చెయ్యండి. ఎక్కడా కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మాత్రం తగ్గించుకోకండి. రిజల్ట్ ఏదైనా గానీ పాజిటివ్ గా తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే 1000 మందిలో మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయమంటే ఒక అచీవ్మెంట్ లాంటిదే. అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఒకవేళ మీకు కాల్ వచ్చింది లేదా ఈమెయిల్ వచ్చింది, అక్కడతో మీరు ఆగిపోయింది మీ జర్నీ అంటే అది బిగ్ అచీవ్మెంట్ లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ 11కి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లే. సో ఇలా అప్లై చేసిన వాళ్ళలో ఎవరైనా మన ఫాలోవర్స్ లేదంటే మనల్ని అభిమానించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాను కదా. సో 20,000+ అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. సో అందుకని బిగ్ బాస్ కి సంబంధించి వైట్ గోల్డ్ అనే కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ వారి ద్వారాగా ఇంకా అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి ఎటువంటి టైం అనేది చెప్పలేదు కాబట్టి ఇంకా అప్లికేషన్స్ ఎవరైనా మేము చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఎక్కువ టైం అయితే లేదు, త్వరగా అప్లికేషన్ వేయాలనుకుంటే త్వరగా వేసేయండి. ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా మేము అప్లికేషన్ వేసాము, సో దాంట్లో మేము సెలెక్ట్ కాలేదు, దీని ద్వారా వేయొచ్చా అని. కంపల్సరీ దీని ద్వారా కూడా మళ్ళీ మీరు అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంది. అక్కడ మిస్ అయింది కాబట్టి ఒకవేళ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటే ఉంటది. సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంకా ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చెయ్యండి. మన పేజ్ని అయితే ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే, మరి ఉంటా దోస్తులు.